కన్యాకుమారి స్ట్రీట్స్ జాతర జాతర చేస్తారు. స్పైసెస్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్తోని మా ట్రిప్ వీడియో అంతా ఎండ్ అయిపోతుంది. ట్రిప్కి సంబంధించిన వ్లాగ్స్ అన్నీ ఎండ్ అయిపోతాయి. అండ్ మేము లాస్ట్ వెళ్ళింది కన్యాకుమారి, దాని తర్వాత మదురై, అండ్ దెన్ అగైన్ బ్యాక్ టు హైదరాబాద్. సో ఇవి చాలా టైం పడుతున్నాయి, బట్ ఇంకా నాకు టైం ఉన్నప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఎడిట్ చేస్తున్నాను. సో ఇక్కడ కన్యాకుమారిలో మేము జస్ట్ నైట్ వన్ నైటే ఉన్నాము. స్టే ఓన్లీ వన్ నైట్ ఉన్నాము. మేము యాక్చువల్‌గా కోవలం నుంచి స్టార్ట్ అవ్వడమే కొంచెం లేట్‌గా స్టార్ట్ అయినాము. సో, మేము రీచ్ అయ్యేసరికి 5:30, 6 అట్లా అయింది. యాక్చువల్‌గా 6కి సన్‌సెట్ వ్యూ చూద్దాం అనుకునే మేము ఆ టైంకి రీచ్ అయినాము. బట్ కొంచెం వెదర్ కూల్‌గా ఉండడం వల్ల ఇంకా సన్‌సెట్ చూడలేదు. కొంచెం లైట్ ఫెయిల్ అయిపోయింది మేము వచ్చేసరికి 6, 6:30 అట్లా అయిపోయింది. సో, ఇప్పుడొచ్చే దారి అంతా టెంపుల్ ఉంటది యాక్చువల్‌గా. కన్యాకుమారి అమ్మవారి టెంపుల్ ఉంటది. సో, టెంపుల్ అండ్ మనకు ఎదురుగా కనిపించేది వివేకానంద రాక్ అది. అండ్ మనకు కనిపించే స్టాచ్యూ తిరువల్లువార్. హీస్ ఎ గ్రేట్ పోయెట్, తమిళ్ పోయెట్ యాక్చువల్లీ. సో, గుర్తుగా అక్కడ మనకి స్టాచ్యూ ఉంటది. అండ్ మనము ఆ రాక్ దగ్గరికి, వివేకానంద రాక్ దగ్గరికి కూడా వెళ్ళొచ్చు బై బోటింగ్. అండ్ మార్నింగే ఉంటది ఆ బోటింగ్ అంతా, ఈవినింగ్ ఉండదు. బట్ యాహ్! అక్కడ నుంచి వ్యూస్ చాలా బావుంటాయని విన్నాను. బట్ మేము వెళ్ళలేకపోయినాము. మేము వచ్చిన టైం కరెక్ట్ లేదు. ముందుకెళ్ళి కూర్చున్నాము. అండ్ లిటరల్లీ అక్కడ మాకు లింగం అండ్ నంది అక్కడ కనిపించారు. సో, అక్కడే చాలా సేపు కూర్చున్నాము. ఆ వాటర్ హై ఫ్లో వచ్చినప్పుడు ఆ వాటర్ అంతా ఆ లింగానికి అభిషేకం అయిపోతుంది. అండ్ మేము కూడా చాలా సేపు టైమ్ స్పెండ్ చేసినాం. ఒక 6:30కి అట్లా 6:30కి వస్తే మేము 8:30 వరకు అక్కడే ఉన్నాము. నాకు కరెక్ట్ ఎగ్జాక్ట్ టైం తెలవదు. అందుకే నేను బిట్వీన్ చెప్తాను. అండ్ నెక్స్ట్ మా స్టే చాలా కూల్, చాలా సింపుల్. ఆహ్, హెవీ గాదు. అంటే లైక్ సన్‌లైట్ రూమ్‌లోకి రావడము, చాలా సింపుల్‌గా చాలా మనం ఇంట్లో ఉన్న ఫీలింగ్ రావడము. అంత బావుంది స్టే. నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను స్టే ఎక్కడున్నామో. అండ్ వాళ్ళే మనకి బ్రేక్‌ఫాస్ట్ కాంప్లిమెంటరీ ఇస్తారు. అండ్ మాకు నైట్ మేము స్టేకొచ్చేసరికి కొంచెం లేట్ అయిందని చెప్పినా గదా! 8:30 అయిందని చెప్పినా గదా! సో, మాకప్పుడు ఫుడ్ దొరకడానికి కొంచెం కష్టమైంది. మేమింకా మాకక్కడ ఐస్ క్రీమ్ కనిపించింది. సో, అదొక్కటే తినేసొచ్చి పడుకున్నాము. అండ్ నెక్స్ట్ డే మేమింకా అక్కడ చెకౌట్ చేసి ఎళ్తున్నామనమాట. సో, ఎళ్ళే దారిలో మనకి కన్యాకుమారి నుంచి ఎళ్ళే దారిలో ఈ టెంపుల్ జస్ట్ ఫ్యూ కిలోమీటర్స్, 11 కిలోమీటర్స్ అనుకుంటా. 10-11 కిలోమీటర్స్ ఉంటది. చాలా బావుంటుంది టెంపుల్. ఎవరైతే కన్యాకుమారి వరకు వెళ్తారో ఈ టెంపుల్ కంపల్సరీ చూడండి. బికాజ్ ఇట్స్ వెరీ ఓల్డ్ టెంపుల్ అండ్ చాలా బావుంటది టెంపుల్ గూడా. సో, ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే, ఒకే విగ్రహంలో ముగ్గురు ఫేసెస్ కనిపిస్తాయి. అంటే బ్రహ్మ, విష్ణు, శివుడిది. ఈ 3 ఫేసెస్ కనిపిస్తాయన్నమాట. అండ్ 30 దేవుళ్ళ దర్శనాలు గూడా అవుతాయి. ఆ 30 దేవుళ్ళవి అక్కడక్కడే చిన్న చిన్నగా టెంపుల్స్ లానే ఉంటాయి. అండ్ ఇంకొకటేంటంటే, మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్ లాగా మనకి కొన్ని పిల్లర్స్ ఉంటాయి. సో, సేమ్ డ్రమ్ ఇన్‌స్ట్రుమెంట్ ఎట్లయితే ప్లే చేస్తే సౌండ్ ఒస్తదో, సో, మనకి ఆ పిల్లర్స్‌ని టచ్ చేస్తుంటే అంటే వాటిని ఇట్లా తాకుతుంటే మనకి ఆ డ్రమ్ ఇన్‌స్ట్రుమెంట్ సౌండ్స్ లానే వస్తాయంట. సో, మాకు ఈ విషయం మ్యూజికల్ పిల్లర్స్ అనేవి మాకు టెంపుల్ నుంచి బయటకొచ్చాక తెలిసింది. సో, తెలిసుంటే ముందే అక్కడ చూసేవాళ్ళము ఆ పిల్లర్స్‌ని. బట్ ఎనీవేస్ టెంపుల్ మాత్రం చాలా బావుంటది. అండ్ చాలా ఓల్డ్ టెంపుల్ కాబట్టి మనకక్కడ ఆర్కిటెక్చర్ కూడా నచ్చుతది. అండ్ టెంపుల్ గూడా దూరం నుంచి చూస్తే మనకి గోపురం చాలా మంచిగా కనిపిస్తదంట. దూరం నుంచి గూడా చాలా క్లారిటీతో కనిపిస్తదంట. సో, అది టెంపుల్ గురించి. అండ్ నెక్స్ట్ మేమింకా దారిలో రామేశ్వరం అండ్ మదురై మాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. బట్ తేజాకి కొంచెం ఇంకా ఎళ్ళాలి అనే కాలొచ్చింది కాబట్టి మేమెళ్ళిపోయినాము. 14-15 డేస్ మేము హైదరాబాద్ నుంచొచ్చి, సో, అందుకే ఇంకెళ్ళిపోయినాం మేము. రామేశ్వరం వెళ్ళడానికి కొంచెం లేట్ అయితది. అండ్ మదురై ఇంకా మాకు ఎళ్ళే దారిలోనే ఉంటది. సో, అందుకే ఇంకా మదురైకెళ్ళి ఈవినింగ్ దర్శనం అక్కడ చేసుకొని మళ్ళీ ఇంకా స్టార్ట్ చేసినాం మళ్ళీ జర్నీ. సో, ఎళ్ళే దారిలో అంతా మళ్ళీ వర్షం పడడము అండ్ మా ఎనర్జీ లెవెల్స్ ఆల్మోస్ట్ ఇంకా డౌన్ అయిపోయినాయి. ఇంటికెళ్ళిపోతున్నాము అనంటే ఇంకా 15 డేస్ ఎంజాయ్ చేశాం గదా! నేచర్‌లో అండ్ ఇంక ఇంటికెళ్ళాలని లేదు. బట్ మళ్ళీ బ్యాక్ టు వర్క్ ఉండాలంటే ఇంకా ఆబ్వియస్‌గా ఇంటికెళ్ళిపోవాలి.
సో, ఈ విండ్ మిల్స్ అయితే ఎన్నున్నాయంటే బెంగుళూరు వరకు. ఈ ట్రిప్ అంతా నేను ప్లాన్ జేసుకున్న వీడియోస్ చేద్దాము, వ్లాగ్స్ చేద్దాము అనని గాని నాకు వన్స్ నేను అక్కడికి రీచ్ అయినాక నేను వీడియోస్ చేయాలి అని అనుకోలేదు. అండ్ వ్లాగ్ వద్దు అని అనుకున్నాను. బట్ నేను నా యూట్యూబ్ ఛానెల్‌లో ఒక వీడియో చేషినా మేమెళ్తున్నాము అండ్ కమింగ్ వీడియోస్ అంతా నా ట్రిప్ గురించి ఉంటదనని. సో, అందుకోసం నేను కొన్ని కొన్ని వీడియోస్ తీసుకొని నేను అప్‌లోడ్ చేశాను. బట్ ప్రాపర్ వ్లాగింగ్ చేయలేకపోయినా బెటర్ టైమ్స్ అనేవన్నీ పోయినాయి ఇంకా. ఇంకా లేవు అని అనిపిచ్చే టైంలో కొంచెం ఈ ట్రిప్ మాకు హెల్ప్ చేషింది అని అనుకుంటున్నా నేను. మా చెల్లికి నాకు. ఇంకా ఆల్‌మోస్ట్ మూవ్ ఆన్ అనని మాకు మేము చెప్పుకొని ఉంటుండే. సో, మాకు 2025 అసలు ద వర్స్ట్ ఇయర్ అని అనొచ్చు. రోజు మమ్మల్ని చూస్తూ ఉంటాడు కాబట్టి, ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్‌కి లిటిల్ బిట్ మూవ్ చేద్దామన్న దాంట్లో ఇంక తేజ ఈ ప్లాన్ చేసాడనమాట ట్రిప్ ప్లాన్. అండ్ యాహ్! ఇదంతా తర్వాత నేను మాట్లాడతా దీని గురించంతా. సో, మేమింకా కర్నూల్‌లో ఆగినాము మళ్ళీ. అక్కడ ఆగి స్టే తీసుకొని, అక్కడ స్టే తర్వాత మళ్ళీ మేము బ్యాక్ టు హైదరాబాద్. అంటే మదురై ఈవినింగ్ చూసుకున్న తర్వాత నైట్ మళ్ళీ స్టే తీసుకున్నాం. బికాజ్ మేము ఒకటే నైట్‌లో హైదరాబాద్ రీచ్ అవ్వలేము. సో, చాలా లాంగ్ గాబట్టి 1 డే అంతా ట్రావెలింగ్‌కే పడుతుంది గాబట్టి, మేము నైట్ స్టే తీసుకొని, అక్కడ స్టేలో ఉండి, దాని నెక్స్ట్ మేమిక్కడ ఒక హోటల్ దగ్గర ఆగాము. అండ్ ఎవరైనా వచ్చే దారిలో హోటల్స్, ఫుడ్ ఇష్టపడే వాళ్ళు మాత్రం ఇక్కడ ఆగండి. అసలు తెలంగాణ స్టైల్ లాగా ఉంది. కాకపోతే అక్కడ ఇడ్లీ విత్ మటన్ సూప్ అండ్ బోటీ సూప్ అట్లా కాంబినేషన్స్ బావున్నాయి. నేను ఆ రోజు వెజ్ యాక్చువల్‌గా. వాళ్ళిద్దరు నాన్ వెజ్. వాళ్ళిద్దరికి చాలా నచ్చింది. ఫుడ్ మాత్రం చాలా బావుంది. అండ్ మేమింకా హైదరాబాద్‌కి ఆ రోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ జేసి, మళ్ళీ లంచ్ గూడా జేసినాము. సో, ఇంకంతే. ఆ రోజంతా ట్రావెలింగే మాకు. ఇంకా ఎళ్తూ డ్రైవింగ్ గూడా షేర్ చేసుకున్నాము. సో, వచ్చేటప్పుడు అక్కడక్కడ స్టే చేసుకుంటూ వచ్చినాము. బట్ ఎళ్ళేటప్పుడు డైరెక్ట్ మదురై నుంచి హైదరాబాద్‌కి మాకు టూ లాంగ్ ఉంటది గాబట్టి డ్రైవింగ్ కంపల్సరీ షేర్ చేసుకోవాలి. అండ్ మాకేంటంటే లక్ ముగ్గురికి డ్రైవింగ్ వచ్చు కాబట్టి ఇంకా కొంచెం షేర్ చేసుకుంటూ నడిపాము. అండ్ తేజ ఆల్మోస్ట్ ఇంకా డన్ డ్రైవింగ్‌తోనే. బికాజ్ ట్రిప్‌లో ఎక్కడికెళ్ళినా గానీ సో, తేజానే డ్రైవ్ చేస్తుండే. బికాజ్ మాకు వే అంతా కొత్త గాబట్టి తనే డ్రైవింగ్ తీసుకున్నాడు. అండ్ ఇక్కడ వచ్చే దారిలో మాకు ఈ ఇది ఫుడ్ కోర్ట్ కనిపిచ్చింది. మేము హైదరాబాద్ వస్తుంటే ఆల్మోస్ట్ అనంతపూర్ దగ్గర అనుకుంటా ఈ ఫుడ్ కోర్ట్ కనిపిచ్చింది. అండ్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్స్ ఉన్నాయి అక్కడ. సో, యూ కెన్ ట్రై. ఒక ప్లెజెంట్ మ్యూజిక్ పెట్టి కస్టమర్స్‌ని ఎంత మంచిగా గ్రాబ్ చేసుకుంటున్నారంటే, ఏదో ఫారెన్‌లో అక్కడ అన్ని ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. ఫుడ్ కోర్ట్ ఉంటది. సో, వాళ్ళ ఫుడ్ ఎవరిది వాళ్ళు తెచ్చుకునేటట్టుగా. సో, అట్లా ఉంది. మాకు క్లైమేట్ బావుంది. అక్కడ ఆ ఫుడ్ బావుంది. సో, మాకు ఆల్మోస్ట్ తమిళనాడు, కేరళ ఇవంతా అయిపోయాక ఎక్కడ మన స్టైల్‌లో లేదు గదా! సో, ఇక్కడికొచ్చాక మన మన స్టైల్ ఫుడ్ మళ్ళీ మాకు వచ్చిందనమాట. సో, అక్కడ కంప్లీట్ అయిపోయాక మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయినాము. కాకపోతే మాకు ఎళ్ళే దారిలో ఇంకొక బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ జరిగింది. ఈవినింగ్ ఇక్కడ కొంచెం స్నాక్స్ కోసమని ఆగినాము. అండ్ నైట్ మళ్ళీ ఎళ్ళే దారిలో డిన్నర్ కోసమని అసలు ఆగొద్దు అనుకున్నాము. ఇంటికెళ్ళిపోతాం ఇంకా ఇంటికెళ్ళాకనే ఫుడ్ మనది అని అనుకున్నాము. బట్ కొంచెం మనకొక దూల ఉంటది గదా! సో, డిన్నర్ కోసమని ఆగినాము. ద వర్స్ట్ ఎక్స్‌పీరియన్స్ కర్నూల్ దగ్గర అందరికి తెలుసు. ఏరోప్లేన్ రెస్టారెంట్ అని ఉంటది. సో, అక్కడ ఆగినాము. అక్కడ నాకు మళ్ళీ నెక్స్ట్ డే వచ్చాక 2 డేస్ వామిటింగ్స్ అయినాయి. అండ్ అసలు ఫుడ్ పడలేదు. సో, నేను అస్సలు సజెస్ట్ చేయను అక్కడికెళ్ళమని మాత్రం. ట్రిప్ అంతా ఒకలాగా ఎంజాయ్ చేషినా. ఇంటికొచ్చి లాస్ట్ 2 డేస్ మంచిగున్నా అనుకుంటే లాస్ట్ 2 డేస్ సిక్ అయిపోయినా. అండ్ ఈ ప్యాకేజెస్ నా పెళ్ళిది అండ్ నా ఎంగేజ్‌మెంట్ ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ నేను ప్రిజర్వ్ చేయించుకున్నా. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పేజ్ ఉంది. సో, ఆ పేజ్ నేను తర్వాత రివీల్ చేస్తా. లైక్ ఇవ్వొద్దు అని చెప్పి. బికాజ్ నేను కొంచెం నమ్మి వేరే వాళ్ళ రివ్యూస్ చూసి ఇచ్చాను. బట్ ఇంత మోసం చేయొద్దు.
2 ఇయర్స్ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ తన దగ్గరే ఉన్నాయి. నా 2023లో మ్యారేజ్ అయితే నేను అప్పుడు ఇచ్చిన ఇవన్నీ. అండ్ 2025లో ఇప్పుడు అది గూడా నేను ట్రిప్‌కెళ్ళినా. సో, నేనొక బ్యాడ్ థింగ్ ఏం జేసినా అంటే నేను మన హైదరాబాద్‌లో ఇవ్వకుండా కేరళలో ఆ పేజ్ బావుంది అండ్ తను చాలా మంచి ప్రిజర్వ్ చేస్తుందని ఇచ్చిన. కాకపోతే తను రిటర్న్ పంపియలేదు. నేనెళ్ళినా గాబట్టి ట్రిప్‌లో వాళ్ళ లొకేషన్ నేను సేవ్ జేసుకొని బెట్టుకున్నా. సో, అట్లా నేను తన దగ్గరికెళ్ళి ఆర్గ్యుమెంట్ బెట్టుకొని లాస్ట్‌కి నేను ఇవన్నీ తెచ్చుకున్నాను. సో, ఈ స్టోరీ అంతా నేను నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ జేస్తాను. ఏమైంది అననేది కేరళలో. సో, ఫైనల్లీ ఐ గాట్ దెమ్. బట్ కొంచెం డ్యామేజ్ ఉండే. అండ్ తను అంత మంచిగా అయితే ప్రిజర్వ్ చేయలేదు. బట్ నేను హ్యాపీ. బికాజ్ నాకు కావాల్సిన థింగ్స్ నాకు రిటర్న్ బ్యాక్ వచ్చినాయి గాబట్టి, నేను తెచ్చుకోగలిగిన గాబట్టి ఐయామ్ హ్యాపీ. ఈ ట్రిప్‌లో అది గూడా ఒకటి మంచి జరిగింది. అండ్ ఇది మా ట్రిప్ వ్లాగ్స్ ఇక్కడితో ఎండ్ అయిపోయినాయి. సో, నెక్స్ట్ వ్లాగ్స్‌లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.